ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, దేవుని మాటలు మారవు, దేవుని మాటలు మార్పు చెందవు. అంతే కదండి. తరాలు మారిన, కాలాలు మారిన, పరిస్థితులు మారిన, ప్రాంతాలు మారిన, మనుష్యులు మారినా సరే దేవుని మాటలు మారవండి. దేవుని మాటల్లో మార్పు ఉండవండి. ఒకసారి ఆలోచన చేద్దాం. చాలామంది వ్యక్తులు ఇలా అంటూ ఉంటారు కదా, ఏ కాలంలో ఉన్నారండి మీరు? ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. ఏ పరిస్థితుల్లో ఉన్నారండి మీరు? ఆ పరిస్థితులు వేరు, ఈ పరిస్థితులు వేరు. ఏ ప్రాంతంలో ఉన్నారండి మీరు? ఆ ప్రాంతం వేరు, ఈ ప్రాంతం వేరు. ఏ మనుషుల్లో ఉన్నారండి మీరు? ఆ మనుషులు వేరు, ఈ మనుషులు వేరు. ఇలాగా మనుషులను బట్టి, తరాలను బట్టి, కాలాలను బట్టి, పరిస్థితులను బట్టి, ప్రాంతాలను బట్టి దేవుని మాటలను మార్చేస్తూ ఉంటున్నారండి. గమనించాలి, తరాలు మారిన, కాలాలు మారిన, పరిస్థితులు మారిన, ప్రాంతాలు మారిన, మనుషులు మారినా సరే దేవుని మాటలు మారవు. దేవుని మాటల్లో మార్పు ఉండవు. దేవుని మాటలు అప్పుడు అలానే ఉంటాయి, ఇప్పుడు అలానే ఉంటాయండి. దేవుని మాటలు ఎన్నడూ మార్పు లేనివి, ఎన్నడూ మారిపోనివి. ఎవ్వరూ మార్చలేరు, మార్చకూడదు కూడా. దేవుడు చెప్పినట్టుగానే మానవుడు జీవించాలండి. అయితే చాలామంది వ్యక్తులు దేవుడు చెప్పినట్టుగా జీవించకుండా తమకు నచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు జీవించమని జీవితాన్ని జీవించకుండా తాము మెచ్చిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అలా జీవించకూడదండి. దేవుడు ఏదైతే చెప్పాడో అదే జీవించాలి. దేవుడు ఏ మార్గాన్ని చూపించారో ఆ మార్గంలో నడవాలి. దేవుడు ఏ ప్రకారంగా జీవించమన్నాడో ఆ ప్రకారంగానే జీవించాలి. కాదు కూడదు అని చెప్పి మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఆజ్ఞలను మనకు నచ్చినట్టుగా మార్చుకున్నట్లయితే రేపటి దినాన గొప్ప నష్టాన్ని పొందే ప్రమాదం ఉంది. రేపటి దినాన శాపాన్ని పొందే ప్రమాదం ఉంది. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచించేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుని మాటలు మారవు, మార్పు చెందవు అన్న సత్యాన్ని గుర్తిద్దాం. మన జీవితాన్ని మార్చుకుందామండి. దేవుడు మారరు, దేవుని మాటలు మారవు. మన జీవితమే మారాలి. మరి మన జీవితం ఎలా ఉన్నది?